కరీంనగర్లో కమలనాథుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2 గ్రూపులు 6 ఆందోళనలు అన్నట్టుగా పార్టీ పరిస్థితి మారింది. అంతర్గత విభేదాలతో 2 గ్రూపుల నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 గ్రూపులుగా విడిపోయిన బీజేపీ నేతలు పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు. నేతల గ్రూపు రాజకీయాలతో అయోమయంలో కార్యకర్తలు, ఆచితూచి అడుగులేస్తున్న అగ్రనేతలు. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు బీజేపీకి మంచి పట్టుండేది. పలువురు జాతీయ స్థాయి నాయకులను అందించిన చరిత్ర కరీంనగర్కుంది. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన విద్యాసాగరరావు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతున్నారు. జిల్లాకు చెందిన మరో ముఖ్యనేత మురళీధరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ జిల్లాలో మాత్రం పార్టీ పరిస్థితి 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. పార్టీ నేతలు 2 గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కరీంనగర్ సమీపంలోని రుక్మాపూర్ వద్ద ఉన్న లెదర్ పార్కు తరలింపు యోజనను వ్యతిరేకిస్తూ దళితులతో కలిసి సుగుణాకర్ రావు ఇటీవల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. దానికి పోటీగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరెడ్డి మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అదే రోజు సంతకాల సేకరణ చేపట్టారు. దీంతో ఏ గ్రూపు కార్యకర్తలు ఆ గ్రూపు నాయకుల ఆందోళనలో పాల్గొన్నారు. అయితే తటస్థంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న వారు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో నూతన కమిటీల నియామకం జరిగిన నాటి నుంచి 2 గ్రూపుల మధ్య పోటీ కొనసాగుతోంది. గత నెలలో ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే పార్టీ అగ్రనాయకులు మాత్రం జిల్లా నేతల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. పార్టీకి జిల్లాలో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో సంయమనం పాటిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్కు జిల్లాలోని అన్ని పరిస్థితులు తెలుసని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని తటస్థంగా ఉన్న నేతలు, కార్యకర్తలు అంటున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్. That's all on the political corridor. Stay with us.